హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మళ్ళీ ఈ విధంగానే తయారు చేస్తూ ఉంటారెప్పుడు. ముందుగా ఒక 3 కేజీల చేపలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల చింతపండుని కూడా నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లి బొందును కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. ఎందుకంటే చేపల పులుసు కదా! ముక్క అనేది చెదరకుండా ఉండేటట్టు. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. 3 గిన్నెలు ఆయిల్ వేశాను. అలాగే ఒక చెక్క, లవంగం కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి బొందు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ అనేది ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, కూర మొత్తానికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. పులుపుకి కూడా తగ్గట్టు వేసుకుందామండి ఒకేసారి. ఇది మొత్తం ఒకసారి బాగా కలిసిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూర మొత్తానికి సరిపడేంత వరకు ధనియాల పొడి ఒక 2 స్పూన్ల వరకు కూడా వేసుకుందాం. అలాగే 3 స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. మాది బాగా కారం స్పైస్ ఉంటుంది. మన స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా పులుసు తీసుకొని వాటర్ పోసుకోవాలండి. మనకి కావాల్సిన పులుపు దనంకి తగ్గట్టు పోసుకోవాలి. మరీ చారులా ఉంటే పులుసు బాగోదండి. కొంచెం దగ్గరికి ఉండేటట్టే చూద్దాము. వాటర్ కూడా మరుగుతున్నాయి కదండీ! ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా! మొత్తాన్ని ఒకదాని మీద ఒకటి కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుకున్నాం కదా! ముక్క అనేది ఒకసారి గరిటెతో అడ్జస్ట్ చేద్దామండి. మొత్తం ఒకేసారి తిప్పకుండా. చూసారు కదా! మళ్ళీ మూత పెట్టి బాగా ఉడుకు రానిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఎప్పుడు చేపల పులుసు అనేది గరిటెతో కలపకూడదండి. వీడియోలో చూపిస్తున్నాం కదా! అలాగా సట్టిని మాత్రం తిప్పుతూ ఉండాలి 2 వైపులా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చూసారు కదండీ! ముక్క అనేది ఎక్కడ చిదురనేది అవ్వలేదు. వెడల్పాటి సట్టి తీసుకోవడం వల్ల ఇదే బెనిఫిట్ అండి. అండ్ చూసారు కదా! పులుసు మరీ ఎక్కువగా కాకుండా కరెక్ట్‌గా సరిపోయేటట్టు వచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.